రేపల్లె వెళ్దామని చెప్పి బయలుదేరితే గంట కూర్చున్నా కానీ ఆటో రాల. గంటకి ఒక ఆటో వచ్చింది. ఆటో ఎక్కి రేపల్లె వెళ్ళిపోయాను. రేపల్లె వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్లో నడుచుకుంటా వెళ్తుంటే ముస్లిం ఆంటీ మాకు తెలిసిన ఆమె కనిపించింది. ఆమెతో మాట్లాడుకుంటా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. బ్యాంకులో చూస్తే జనం ఫుల్గా ఉన్నారు. సర్లే అని కూసేపు కూర్చుందామని చెప్పి కూర్చుంటే అక్కడ పని అవ్వాల. వచ్చేసి ఉట్టి చేతులతో రావడం ఎందుకని చెప్పి పిల్లలకి ఇష్టం అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్స్, నేరేడు పళ్ళు తీసుకున్నా. నేరేడు పళ్ళు అవి తీసుకున్న తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళిపోయా. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే బస్సులు బంద్ అంట. మరలా బయటకు వచ్చేసి ఒక జ్యూస్ షాప్ కనిపిస్తే జ్యూస్ షాప్లో పిల్లల కోసం నా కోసం జ్యూస్ తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే నర్సరీ కనిపించింది. మనం ఎటు కొనే బాప్త కాదు కాబట్టి చూసుకుంటా వెళ్ళా. ఇంతలో ఒక ఆటో నేను ఉండానమ్మా అనుకుంటా వచ్చింది. ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత వెళ్తా ఉండంటే డెంగ్యూకి సంబంధించి డెంగ్యూ వ్యతిరేకత అంట, దాని గురించి క్యాన్వాస్ చేస్తున్నారు. అది చూసుకుంటా ఇంటికి వచ్చేసా. ఇంటి దగ్గర ఒక గంట నడవాలి కాబట్టి ఆటో ఇంటికి రాదు కాబట్టి నడుచుకుంటా పొలాలు చూసుకుంటా వచ్చేసా. ఈ వీడియో అంతే. బాయ్ బాయ్.